ప్రజలను ఓటు హక్కు అడిగే నైతిక బాధ్యత కాంగ్రెస్ పార్టీకి లేదని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఈ మేరకు అంతర్గాం మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజా అంకిత యాత్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలను కలిసి కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంతర్గాంలోని స్పిన్నింగ్ వీవింగ్ మిల్లులు మూతపడడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులే కారణమని ఆరోపించారు. సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటింటికి చేరుతున్నాయని అన్నారు. తాను గెలిచిన నాటి నుంచి సంక్షేమ పథకాలతో పాటు రైతులకు 24 గంటల కరెంట్ అందిస్తున్నామన్నారు. అభివృద్ధి చూసి ఓటేయాలని సూచించారు. ఎన్నికల ప్రచారం రోడ్ షో కార్యక్రమానికి పేదల పెళ్లిది నిత్యము అన్నంటే వెన్నంటే ఉండి కష్టాలలో కన్నీళ్లలో కడతెచ్చే నాయకుడిగా కన్నీళ్లను చూసే జనుకుడై మన రామగుండం నియోజకవర్గ అభివృద్ధి పదవ మన కోరకంటి చంద్రన్న గారు అంతర్గాం సెంటర్ లోకి వచ్చాడు. అదే విధంగా అన్న వెన్నంటే చంద్రన్నను గెలిపించాలే అంతా మనమంతా అక్క మనమంతా చంద్రన్నను గెలిపించాడు. కష్టాల్లో ఉన్నా ఇక్కడ గోదావరికల్లో ప్రారంభం చేసుకున్నాం. అందులో వచ్చిన మా ఆరోగ్యం కోసం మేము దవాఖాన కోసం డబ్బులు ఉండాలి. నేను అన్న మాటలు అనాలి. గౌరవ ముఖ్యమంత్రి 30 బెడ్లతోని భాగంగా అంతర్గాం మండలంలో రోడ్ షోను నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క రోడ్ షో అంతర్గాం మండలం అంతర్గాం మరియు టీటీఎస్ లో ఈ రోడ్ షో జరుగుతూ ఉన్నది. ఇక్కడ హాజరైనటువంటి అక్కలు చెల్లెళ్ళు అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటించినటువంటి మేనిఫెస్టోలో 400 రూపాయలకు గ్యాస్ సిలిండర్, సన్న బియ్యాన్ని ప్రతి రేషన్ కార్డు మీద ఇస్తున్నందుకు, అదేవిధంగా సౌభాగ్య లక్ష్మి కింద మహిళా భృతి అర్హులైనటువంటి మహిళలకు ఇచ్చేటువంటి కార్యక్రమం, అదేవిధంగా కేసీఆర్ బీమా ఇంటింటికి ధీమా పథకాన్ని ప్రవేశపెట్టడం, ఆసరా పెన్షన్ 5,000 రూపాయలు పెంచడం, రైతు బంధు 12,000 నుంచి వెళ్ళి 16,000 పెంచడం, అదేవిధంగా ఈ యొక్క గృహలక్ష్మి పథకం మీద అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి వారికి ఇళ్లను ఇచ్చేటువంటి గొప్ప కార్యక్రమంతో ముందుకు పోతున్నటువంటి ఈ యొక్క తరుణంలో ప్రజలందరి నుండి గొప్ప అపూర్వమైనటువంటి స్పందన ఉన్నది. ప్రజలందరూ కూడా ఇలా కేసీఆర్ గారిని గెలిపించుకుంటాం. మూడవసారి ముచ్చటగా మాకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కావాలని తీర్మానాలు చేస్తున్నటువంటి పరిస్థితిని ఇలా కల్లారా చూస్తున్నాం. నిజంగా చాలా సంతోషంగా ఉన్నది. ఉద్యమ సమయంలో ఏ విధంగా అయితే పార్టీలు జెండాలను పక్కన పెట్టి ఆనాడు తెలంగాణ రాష్ట్రం కావాలని కోరినరో, ఇలా పార్టీలను జెండాలను పక్కన పెట్టి మాకు మూడోసారి ముచ్చటగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కావాలని ప్రజలందరూ కోరుతా ఉన్నారు. తప్పకుండా మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 100 సీట్లతోని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని తెలియజేస్తా ఉన్నాను.